ఒకసారి మీరు ఓ ప్రశ్నతో తికమకలో ఉంటే గురువు మాత్రం చూస్తూ ఏ మాట లేకుండా కూర్చుంటే అది బాధ కాదు, బోధ కావచ్చు. ఒక ఆంగ్ల ప్రొఫెసర్ చాలా విషయాలు తెలుసుకోవాలనే ఆశతో రమణ మహర్షిని కలిశాడు. జీవిత లక్ష్యం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఇహపర లోకాలు ఉన్నాయా, అనేక ప్రశ్నలు అడిగాడు. కానీ మహర్షి ఒక్క మాట కూడా చెప్పలేదు. కేవలం చూసేవారు ప్రశాంతంగా. ఆ ప్రొఫెసర్ తలుపుల మంటలో కూర్చుని ఉండిపోయాడు. ఒక్క మాట కోసం ఎదురు చూశాడు. కానీ 15 నిమిషాల్లో అతని లోపల ప్రశ్నలు నెమ్మదిగా మాయం కావడం మొదలయ్యాయి. తర్వాత ఆయన మౌనంగా లేచి నమస్కరించి వెళ్ళిపోయాడు. అతను అనుకున్నాడు, బాధకి సమాధానం అవసరం లేదు, కొన్నిసార్లు మౌనం చాలు. ఈ కథ మీ మనసును తాకిందా? కామెంట్లో రమణ మౌనం అని టైప్ చేయండి. మరిన్ని మౌన సందేశాల కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.